ప్రతి సోమవారం జోగుని శూలం పట్టుకొని ఊళ్ళో జోగు అడుగుతూ ఉండేది. అలా మరి భయంకరమైనటువంటి చేతబడి శక్తుల చేత, మంత్రశక్తుల చేత మా యొక్క చెల్లె అలాగే మా చిన్నాన్న కూతురు ఇద్దరు కూడా ఒకే రోజు మరి బావిలో పడి వారు చనిపోవడం జరిగాది. మీ కుటుంబం అంతా కూడా ఎవరు కూడా బ్రతకరు, అందరూ చనిపోతారని మా తల్లిదండ్రులు మరి ఆ పూజారి దగ్గరికి వెళ్ళి అడిగించినప్పుడు మా చెల్లి చనిపోయిన తర్వాత మా తల్లి మరి భయంకరమైనటువంటి మరి చేతబడి శక్తుల చేత మరి పిచ్చిలేసి అనేక నెలలు కూడా మరి తిరగడం స్టార్ట్ చేశారు. ఆ భయంకరమైనటువంటి మంత్రశక్తులు మా కుటుంబం మీద మరి కొంతమంది ప్రయోగించి మా కుటుంబం అంతా కూడా అలాంటి సిచ్యువేషన్లో మా తండ్రి గారు మా తల్లిని అనేక మరి దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి, అనేక పూజార్ల దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి మా తండ్రి గారు చేయండి దేవుళ్ళారా అని చెప్పి ఉన్నటువంటి 33 కోట్ల మరి దేవతలను మేము ప్రతిరోజు కూడా మరి మొక్కడము మరి ఆరాధన చేయడం ప్రారంభించిన ఉండేవాడు. అతని దగ్గరికి మేము కుటుంబం అంతా కూడా మేము వెళ్ళిన తర్వాత అతడు చెప్పిన మాట ఏంటంటే, మరి మీ యొక్క కుటుంబం అంతా కూడా మరి చనిపోతుంది, ఎవరు కూడా బ్రతకరు, అందరూ చనిపోతారు. మీ యొక్క కూతురు చనిపోయినట్టుగా నీ కొడుకులు, నీ కోడలు, నీ భార్య, నువ్వు అందరూ కూడా చనిపోతారా అని మీరు చనిపోతారని చెప్పి వారు సెలవిచ్చినప్పుడు మేము అక్కడే మరి భయపడి అక్కడే ఉన్నాం. 4 రోజులు అన్నటువంటి తాను మమ్మల్ని 3 నెలల 15 రోజులు అదే గుడిలో మరి ఉంచాడు. ప్రతిరోజు మరి తడిబట్ట స్నానం చేసి మరి చన్నీళ్లతోటి స్నానం చేసి ఆ యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెప్పినప్పుడు నేను నా భార్య 3 నెలల 15 రోజులు అక్కడే ఉండి ఆ పూజలు చేస్తూ మరి అక్కడే ఉండి మరి ప్రదక్షిణాలు చేస్తున్న క్రమములో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు బాగుపడాలంటే మరి ఇక్కడున్నటువంటి ఆ గుడిలో ప్రతి వారములో మరి 3 సార్లు బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు మరి ఆ నిమ్మ నీళ్ళతోటి 21 నిమ్మకాయ నీళ్లను అలాగే 21 కొబ్బరికాయ నీళ్లను మరి వాటితో నువ్వు స్నానం చేయాలని చెప్పి నన్ను ఆ 3 నెలల 15 రోజులు సుమారు 500 కొబ్బరికాయ నీళ్లతో నన్ను స్నానం చేపించాడు ఆ యొక్క బాబా. 500 నిమ్మకాయకు మరి టీబీ వ్యాధి వచ్చేది. మరి టీబీ వ్యాధి వచ్చి 1 సంవత్సరం పాటు తాను మంచములోనే పడిపోయి మంచములో మరి ఆ అస్థి పంజరములాగా మా తండ్రి గారు దాంట్లో ఉండిపోయారు. మా కుటుంబములు అనేకమైన ఇబ్బందులు, నా భార్యకు మరి పిడుసు వ్యాధి వచ్చేది. మరి పిడుసు వచ్చి మరి ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతూ నీళ్లున్నాయా, నిప్పులున్నాయా, అక్కడ బురదుందా, బండలున్నాయా అనేటువంటిది ఏది కూడా మరి ఆ జాస్ అనేటువంటిది ఉండేది కాదు. ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో నాకు కూడా భయంకరమైనటువంటి చీకటి శక్తులు మరి నన్ను ఆవరించి మరి నా మీద అవి పనిచేసి నా కాలు పని చేయకుండా నాకు పక్షవాతం వచ్చి నేను కాలు పడిపోయి నేను మంచములోనే పడిపోయాను. ఆ తర్వాత నా తమ్ముడు మరి మరణ స్థితిలో ఉన్నటువంటి నా తమ్ముణ్ణి మరి ఆ బట్టలు తీసేసి పిచ్చిలేసి తిరిగినటువంటి తనను దేవుడు ఈ యొక్క అనేకులు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి తల్లి, తండ్రి, మరి తమ్ముడు, ఆ తర్వాత మా భార్య కూడా చనిపోయేటువంటి పరిస్థితి. అనేక మరి ఆ భూత వైద్యులు వచ్చి, బాబాలు వచ్చి పూజలు చేసి బలులు ఇచ్చి మరి రక్త ప్రోక్షణ చేసి బతికున్నటువంటి పంది కావాలంటే ఆ పందిని తెప్పించి పెట్టి ఆ పంది తీసుకొచ్చి ఆ యొక్క మరి భూమి తవ్వి మరి గుంత తవ్వి ఆ బ్రతికున్నటువంటి పందిని సజీవంగానే, అది చనిపోని పందిని ఆ యొక్క భూమిలో పాతిపెట్టి ఆ గద్దె దగ్గర అన్నీ చేసిన తర్వాత ఆ యొక్క తాయితలు మరి యంత్రాలు మాకు ఇచ్చినప్పుడు మా మొలదారాలు కట్టుకున్నప్పుడు ఏది బాగు చేస్తాదో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుపడతామో అని ప్రతి పలానా దగ్గర మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారిమి, ట్రీట్మెంట్ చేయించుకునే వారిమి. అక్కడ కాకపోతే పలానా దగ్గర మంచి బాబా ఉన్నాడంటే బాబా దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని కలిసేది. అతడు ఏది ఇచ్చినా కూడా, తాయిదులు ఇచ్చినా, ఊదిచ్చినా, ఇంకేమిచ్చినా కూడా తెచ్చుకొని అది కూడా మేము మా ఇంటి దగ్గర మరి వాళ్ళు పాతి పెట్టమన్నప్పుడు ఇంటి చుట్టూ పాతివారిని
పొలములో పెట్టేవారిని ఇలా చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఏది కూడా ఎవరు కూడా మమ్మలను రక్షించలేనటువంటి పరిస్థితి. లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మరి ఎవరు కూడా మరి ఆ మెడిసిన్ ద్వారా కార్యము ద్వారా నా కుటుంబము మరి బాగుపడలేని పరిస్థితి. భయంకరమైనటువంటి మరణ స్థితిలో ఉన్నటువంటి నా కుటుంబము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు కూడా మమ్మలను ఓదార్చడానికి కానీ మరి బలపరచడానికి కానీ మేమున్నాము అని అభయం ఇవ్వడానికి కానీ మా దగ్గరికి ఎవరు కూడా రాములో మరి కుటుంబం అనారోగ్యముతో ఉన్న పరిస్థితిలో మా కుటుంబమును మరి ఎవరైనా వచ్చి కొంచెం అన్నం వండి పెడితే బాగుండు, ఒక ముద్ద పెట్టేవారు ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితిలో తనకు మరి అద్భుతంగా మరి MBBS కంప్లీట్ చేయడానికి కృపనిచ్చాడు. ఆ తర్వాత మరి MD కూడా కంప్లీట్ చేయడానికి కృపనిచ్చాడు. ఈరోజు దేవుడు నా తమ్ముణ్ణి చనిపోవలసిన తనని పిచ్చిలేసి అలాంటి వ్యక్తిని దేవుడు బాగు చేసి రక్షించుకొని ఈరోజు ఒక MD డాక్టర్గా దేవుడు తనను ఆశీర్వదించాడు. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క పేరు క్రీస్తులోనికి రాకముందు రాజేందరు. మా తండ్రి పేరు రాజయ్య, మా తల్లి పేరు రాజలక్ష్మి, మా యొక్క భార్య పేరు రజిత, మా చెల్లి పేరు మహేశ్వరి, తమ్ముడి పేరు పోతరాజు. మాది ప్రస్తుతం హన్మకొండ జిల్లా ములకలగూడెం అనే గ్రామము, ఐనవల్ మండలం. నేను 5వ కుటుంబంలో జన్మించాను. మా యొక్క కులము యాదవ కుటుంబంలో నేను మా తల్లిదండ్రులకు జన్మించడం జరిగేది. మరి యేసుక్రీస్తు దేవుడని ప్రభు అని ఎరగక ముందు నా యొక్క కుటుంబము మరి పరిస్థితి ఏంటంటే, మా యొక్క తల్లిదండ్రులు అలాగే మా నానమ్మ, మా కుటుంబం అంతా కూడా మరి విగ్రహారాధన చేసేటువంటి కుటుంబం. మా యొక్క నానమ్మకు మరి కాలుకు బేడీలు ఉండేది, అలాగే మా తల్లికి కూడా కాలుకు బేడీలు. ప్రతి సోమవారం జోగు మరి వేసుకొని శూలం పట్టుకొని ప్రతి సోమవారం మరి ఊళ్ళో జోగు అడుగుతూ ఉండేది. అలాగే ఊళ్ళో ఎవరైనా బాగలేకపోతే మా యొక్క తల్లి దగ్గరికి అలాగే మా యొక్క నాన్నమ్మ దగ్గరికి వచ్చి వారెవరు బాగలేకపోయినా వచ్చి వారు అల్లు పట్టించుకోవడం, ఊది పండుతో వారికి ఆ యొక్క బొట్టు పెట్టి వారిని బాగు చేస్తూ ఉండేటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో మరి భయంకరమైనటువంటి విషాదం మా కుటుంబంలో 1993వ సంవత్సరం మా కుటుంబంలో మరి దాపరించడం జరిగేది. మేము మా తల్లిదండ్రులకు 3 సంతానం. నేను పెద్దవాడిని, నా తర్వాత చెల్లెలు. మరి భయంకరమైనటువంటి చేతబడి శక్తుల చేత, మంత్రశక్తుల చేత మా యొక్క చెల్లె అలాగే మా చిన్నాన్న కూతురు ఇద్దరు కూడా ఒకే రోజు మరి బావిలో పడి వారు చనిపోవడం జరిగేది. మరి ఆ తర్వాత ఎందుకు ఇలా జరిగిందని మరి దేవుణ్ణి అడిగించినప్పుడు ఆ సమయంలో అక్కడున్నటువంటి మరి ఎవరైతే మేము దేవుని అడిగించుకోవడానికి వెళ్ళామో వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి మరి చీకటి మంత్ర శక్తులు మీ యొక్క మరి కుటుంబంలో పనిచేస్తూ ఉన్నాయి. నీ యొక్క కూతురు చనిపోవడానికి కారణం మరి ఆ యొక్క చీకటి శక్తులు, అలాగే మీ కుటుంబం అంతా కూడా ఎవరు కూడా బ్రతకరు, అందరూ చనిపోతారని మా తల్లిదండ్రులు మరి ఆ పూజారి దగ్గరికి వెళ్ళి అడిగించినప్పుడు వారు చెప్పినప్పుడు మరి ఏం చేయాలి, మరి ఎలా నా కుటుంబం బ్రతుకుతుంది, ఎలా మేము బాగుపడతామని చెప్పి మా తల్లిదండ్రులు వారిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క శక్తికి ఆరనివ్వాలి. మరి భయంకరమైనటువంటి ఆ చీకటి శక్తి పోవాలంటే మరి గొర్రెను బలివ్వాలని చెప్పినప్పుడు మరి నర్సంపేట ప్రాంతము నుంచి ఒక మరి బంజారా బాబా వచ్చి అతడు ఏం చేశాడంటే మరి గొర్రెను ఇంటి మీదకి తీసుకెళ్ళి దాన్ని బలిచ్చి ఆ యొక్క మరి బలి ఇచ్చిన తర్వాత ఆ యొక్క రక్తమును తీసుకొని మరి ఇంటి పైన అలాగే ఇంటి చుట్టూ ఇంట్లో మరి మా మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించడం జరిగేది. ఆ తర్వాత మరి ఇంటి 4 మూలలకు కూడా మరి జీడి గింజలు, నిమ్మకాయలు,
అలాగే అనేకమైనటువంటి తాయితులు మరి ఆ యొక్క ఇంటి మూలల్లో మరి పెట్టి, అలాగే ఇంటి గుమ్మము ముందు మరి భూమిలో ఆ విధంగా అనేకమైనటువంటి మరి పూజలు చేసి దాని యొక్క రక్తమును కూడా మరి ఆ యొక్క దాంట్లో పాతి పెట్టడం జరిగేది. ఇలా మరి చేసినప్పటికీ కూడా మా కుటుంబంలో సమాధానము, మా కుటుంబంలో నెమ్మది అనేటువంటిది లేని పరిస్థితి. మా చెల్లి చనిపోయిన తర్వాత మా యొక్క తల్లి మరి భయంకరమైనటువంటి చేతబడి శక్తుల చేత, భయంకరమైనటువంటి మంత్రశక్తులు మా కుటుంబం మీద మరి కొంతమంది ప్రయోగించి మా కుటుంబం అంతా కూడా మరి ఏమీ లేనటువంటి మా కుటుంబం అప్పుడే మరి ఎదుగుతున్నటువంటి సమయం, మరి కొంత భూమి తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్నటువంటి సమయములో, ఆ సందర్భములో ఈ కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, వీరు బ్రతకడానికి వీల్లేదని చెప్పి మరి దేవుని యొక్క సన్నిధికి రాకముందు కొంతమంది మా కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేయాలనుకున్నారు. ఆ సమయంలో మా తల్లి మరి భయంకరమైనటువంటి మరి చేతబడి శక్తుల చేత మరి పిచ్చిలేసి అనేక నెలలు కూడా మరి తిరగడం స్టార్ట్ చేసేది. అలాంటి సిచ్యువేషన్లో మా తండ్రి గారు మా తల్లిని అనేక మరి దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి, అనేక పూజార్ల దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి మా తండ్రి గారు తీసుకెళ్ళారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా రక్షించలేనటువంటి పరిస్థితి. మా తల్లి, మా నాన్నమ్మ ఇంట్లోనే మరి మా ఇంటిలో మరి ఒక రూములో శివుని గుడి కట్టించి, ఆ శివుని గుడిలో మరి దేవతల మరి శివుని యొక్క మరి విగ్రహం, అలాగే ఇంటిలో అనేకమైనటువంటి దేవతల మరి విగ్రహాలను, ఫోటోలు పెట్టి ప్రతిరోజు కూడా మరి ప్రార్థన చేసేటువంటి, ఆరాధన చేసి మరి ప్రార్థన చేస్తూ పూజలు చేసేటువంటి ఆ కుటుంబమైనటువంటి మా కుటుంబంలో మరి మా తల్లి అలాంటి పరిస్థితి. అప్పుడు మరి నేను, నా కుటుంబం అంతా కూడా నా తల్లిని బాగు చేయండి దేవుళ్ళారా అని చెప్పి ఉన్నటువంటి 33 కోట్ల మరి దేవతలను మేము ప్రతిరోజు కూడా మరి మొక్కడము, మరి ఆరాధన చేయడం ప్రారంభించినాం. మరి ఆ తల్లి దగ్గరికి అనేకులు వచ్చి మరి ఊదిపండు బొట్టు పెట్టుకొని బాగుపడ్డారు. మరి ఈమెకి ఇలాంటి స్థితి వచ్చేది, దేవుడా నువ్వే బాగు చేయాలి, నువ్వే రక్షించాలని చెప్పి మరి దేవుళ్ళందరికీ కూడా మరి ప్రాధేయపడిన ఎవరు కూడా రక్షించలేదు. మరి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు నాన్న, డాక్టర్స్ మందులు ఇచ్చారు, అయినా కూడా నా తల్లి బాగుపడలేదు. 15 నెలలు పిచ్చిలేసి తిరిగాది. 15 నెలల్లో మరి ఒక్కరోజు కూడా తాను అన్నం తినకుండా మరి వారానికి ఒకసారి లేక 2 సార్లు మాత్రము బియ్యము అట్టు తినేది. అది మాత్రం తప్ప ఇంకా ఏమి కూడా ముట్టుకునేది కాదు. అలాంటి పరిస్థితిలో మరి అనేక మరి పూజార్ల దగ్గరికి, మరి దేవతల దగ్గరికి, మరి అనేకమైనటువంటి భూత వైద్యుల దగ్గరికి మరి వెళ్ళినప్పుడు వారు వచ్చి అనేక తాయితులు ఇచ్చేవారు. అనేకమైనటువంటి ఆ భూత వైద్యము మా మీద పనిచేయకుండా మరి వాళ్ళు కట్టుగడుతూ ఉండేది. కానీ ఏది కూడా మా కుటుంబమును కాపాడలేనటువంటి పరిస్థితి. తల్లి మరి ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో మరి ఆ తర్వాత మళ్ళీ మా యొక్క మరి కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, మరి పశువులు చనిపోవడం, బర్రెలు చనిపోవడం, భూమిలో వేసినటువంటి పైపులు సైతం కూడా మరి పగిలిపోవడం, మరి పంట కూడా సరిగ్గా పండకపోవడం, మరి ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల పంట పండించే కుటుంబం మరి పెట్టుబడి కూడా దాంట్లో సగం కూడా రానటువంటి పరిస్థితి, మరి అనారోగ్యాల పరిస్థితి, అప్పుల సమస్య ఇలా పెరుగుతున్న క్రమములో మా నాన్నమ్మ గారు ఏం చేశారంటే, హనంకొండలో కిషన్పూర్లో ఒక మంచి మరి పూజారి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అనేకులు బాగవుతున్నారు. మరి మన కుటుంబం కూడా మరి ఎన్నో సమస్యలతో, బాధలతో, మరి ఇరుకులతో, అప్పులతో, మరి అనేకమైనటువంటి అనారోగ్యాలతో ఉన్నాం కనుక అక్కడికి వెళితే బాగుంటుందని చెప్పి మా యొక్క నానమ్మ గారు మరి కిషన్పూర్ హన్మకొండలో మరి మల్లికార్జున స్వామి గుడి ఉంటుంది. అక్కడ పూజారి ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గరికి మేము కుటుంబం అంతా కూడా మేము వెళ్ళిన తర్వాత అతడు చెప్పిన మాట ఏంటంటే, మరి మీ యొక్క కుటుంబం అంతా కూడా మరి చనిపోతుంది, ఎవరు కూడా బ్రతకరు, అందరూ చనిపోతారు. మీ యొక్క కూతురు చనిపోయినట్టుగా నీ కొడుకులు, నీ కోడలు, నీ భార్య, నువ్వు అందరూ కూడా చనిపోతారా అని చెప్పినప్పుడు మేమందరం కూడా భయపడినాం.
అనేక సంవత్సరాల నుంచి మరి అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు చేస్తున్నాం, కానీ ఏ దేవుడు మరి రక్షించడం లేదు, ఏంది మా పరిస్థితి అని ఆ పూజారిని అడిగినప్పుడు ఆ యొక్క బాబా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు 4 రోజుల వరకు ఇక్కడే ఈ గుడిలో మీరుండి ప్రతిరోజు ఉదయం లేచి చన్నీళ్లతో తడిబట్ట స్నానం చేసి మరి గుడి చుట్టూ 116 చుట్లు ప్రదక్షిణం ఉదయం సాయంత్రం చేయాలని అలా మరి పూజారి చెప్పినప్పుడు అక్కడ మా కుటుంబం అంతా కూడా 4 రోజులు మరి అలా చేసిన తర్వాత మా తల్లిదండ్రులను మా తమ్ముణ్ణి ఇంటికి పంపించారు. నన్ను నా భార్యను అక్కడే గుడిలో ఉంచి తను చెప్పిన మాట ఏంటంటే, మేము చెప్పే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, వెళ్ళేదుంటే మీరు చనిపోతారని చెప్పి వారు సెలవిచ్చినప్పుడు మేము అక్కడే మరి భయపడి అక్కడే ఉన్నాం. 4 రోజులు అన్నటువంటి తాను మమ్మల్ని 3 నెలల 15 రోజులు అదే గుడిలో మరి ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే, మరి మీ మీద ఉన్నటువంటి ఆ శాపము, మరి దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, చీకటి శక్తులు అవన్నీ కూడా పోవాలంటే నేను మీ కొరకు మరి పూజ చేస్తాను. మీరిక్కడ ప్రతిరోజు మరి తడిబట్ట స్నానం చేసి మరి చన్నీళ్ళతోటి స్నానం చేసి ఆ యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెప్పినప్పుడు నేను నా భార్య 3 నెలల 15 రోజులు అక్కడే ఉండి ఆ పూజలు చేస్తూ మరి అక్కడే ఉండి మరి ప్రదక్షిణాలు చేస్తున్న క్రమములో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు బాగుపడాలంటే మరి ఇక్కడున్నటువంటి ఆ గుడిలో ప్రతి వారములో మరి 3 సార్లు బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు మరి ఆ నిమ్మ నీళ్ళతోటి 21 నిమ్మకాయ నీళ్లను అలాగే 21 కొబ్బరికాయ నీళ్లను మరి వాటితో నువ్వు స్నానం చేయాలని చెప్పి నన్ను ఆ 3 నెలల 15 రోజులు సుమారు 500 కొబ్బరికాయ నీళ్లతో నన్ను స్నానం చేపించాడు. ఆ యొక్క బాబా 500 నిమ్మకాయ నీళ్లతో నన్ను స్నానం చేపించాడు. ఎందుకు చేయాలని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మీ మీద ఉన్నటువంటి శాపము, మీ మీద ఉన్నటువంటి దోషము, సాతాను శక్తులన్నీ కూడా ఆ మంత్రశక్తులు అన్నీ కూడా లయం కావాలంటే ఇలా నేను చెప్పినట్టు మీరు చేయాలని చెప్పినప్పుడు నిజమే అనుకొని మేము నమ్మి ఆ యొక్క విధంగా మేము చేస్తున్నాం. 3 నెలల 15 రోజుల్లో మరి 500 కొబ్బరికాయ నీళ్ళతో స్నానం, 500 నిమ్మకాయ నీళ్ళతో స్నానం చేపించాడు. కానీ అలాగే ఉంది పరిస్థితి. చివరికి మరి ఆ 3 నెలల 15 రోజుల్లో ఆయన అమావాస్య రోజు గర్భగుడిలో పట్టుపోసి కుంకుమ పసుపుతో పట్టుపోసి ఆ పట్టు దగ్గర కూర్చోబెట్టి మరి కొన్ని మాటలు తాను చెప్పినట్టుగా ఆ యొక్క భూత వైద్య ఆ యొక్క మంత్రాలు చదివించినప్పుడు నేను తనతో పాటు చదివిన తర్వాత ఆ పసుపు కుంకుమలో నుండి 2 మరి బొమ్మలను తీసి, ఈ యొక్క శక్తులే మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఈ శక్తులను నేను తీశాను, వీటిని కాల్చివేస్తే ఇక మీ కుటుంబము బాగుంటుంది, ఇక మీ కుటుంబానికి ఏ హాని జరగదు అని చెప్పి ఆ యొక్క పూజారి చెప్పిన తర్వాత 3 నెలల 15 రోజుల తర్వాత మరి అక్కడ మరి సుమారు 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టాం. అయినా కూడా ఏం జరగలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఇంటికి పోయే ముందు అన్నమాట ఏంటంటే, ఇవన్నీ తీసేస్తాను ఇక బాగుంటారని చెప్పాడు. కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి అలాగే ఉంది. ఇంట్లో ఉన్నటువంటి మరి సమస్యలు, అలాగే మరి వ్యవసాయంలో నష్టం, మరి అనారోగ్యాలు, అప్పుల సమస్య రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరి నాన్న, మరి నేను, నా యొక్క భార్య, తమ్ముడు, మరి అమ్మ అందరము కూడా మరి ఆ మొక్కని దేవుడు అంటూ లేదు. ఎందుకంటే అందరినీ కూడా మరి పూజిస్తూ, మరి అందరినీ కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి మరి దేవతలను ఆరాధిస్తూ మరి ఎక్కువగా మరి మల్లికార్జున స్వామిని అలాగే మరి శివుణ్ణి ఎక్కువగా పూజించేటువంటి ఆ కుటుంబం మాది. మరి నా తల్లి మరి జోగడుగుతూ అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి శ్రీరాముల నవమి రోజు మేము మా ఊళ్ళో ముందు రోజు మరి గొర్రెను అందరికీ మరి బలి ఇచ్చి అక్కడ మరి బద్దిపోషం అన్నటువంటి మరి దేవతకు మరి కోసి కులానికి అందరికి కూడా భోజనం పెట్టి ఆ తర్వాత మేము వేములవాడకు వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా అక్కడ తలనీలాలు ఇచ్చి అలాగే గజస్తంభానికి అక్కడ మరి ఆ కోడెను కట్టి అక్కడ గుండములో స్నానం చేసి అక్కడ పూజలు అన్నీ కూడా పునస్కారాలు చేస్తూ ఇలా అనేకమైనటువంటి మరి పూజలు పునస్కారాలు చేసేవారి. ఐలోని మల్లన్న, కొమురేలి మల్లన్న, ఇలా
అనేకమైనటువంటి మరి దేవుళ్ళను దేవతలను నమ్మి విశ్వసించి వాటిని అనేక తరతరాలుగా మరి ఆరాధించుకుంటూ వచ్చినటువంటి కుటుంబం. మా కుటుంబం అలాంటి మరణ స్థితిలో ఉన్నప్పుడు మేము కొలిసినటువంటి మరి ఎవరు కూడా మమ్మలను రక్షించలేని ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో మరి మేమందరము ఉన్నటువంటి స్థితిలో మరి ఆ తర్వాత తల్లి అలా ఉన్న తర్వాత మా నాన్నకు మరి టీబీ వ్యాధి వచ్చేది. మరి టీబీ వ్యాధి వచ్చి 1 సంవత్సరం పాటు తాను మంచములోనే పడిపోయి మంచములో మరి ఆ అస్థి పంజరములాగా మా తండ్రి గారు దాంట్లో ఉండిపోయారు. అసలు మంచములో చూస్తే అసలు మనిషి ఉన్నాడా లేడా అనే విధంగా మరి అస్థి పంజరంలాగా మా తండ్రి గారు మారిపోయాడు. హన్మకొండలో బుచ్చిరెడ్డి అనేటువంటి టీబీ స్పెషలిస్టు డాక్టర్ ఉంటారు. తన దగ్గరికి తీసుకెళ్ళి మరి కోర్సు వాడిచాం. అయినప్పటికీ కూడా ఆ యొక్క మందులు కూడా మా నాన్నకు పని చేయలేదు. ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అలాగే తల్లి చనిపోయే పరిస్థితిలో ఉంది. మరి అలాంటి సమయంలో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. అప్పులు ఇచ్చినటువంటి వారు మరి వచ్చి మమ్మల్ని దూషించడం, మీరు చనిపోయే స్థితిలో ఉన్నారు, మా అప్పులు ఎవరు కడతారు, మీరు పని చేసే పరిస్థితి లేదు, మా అప్పులు ఎలా తీరుస్తారని అనేకులు వచ్చి మరి బూతు మాటలు తిడుతూ దూషిస్తూ మరి దుమ్మెత్తి పోస్తూ వెళుతున్నటువంటి పరిస్థితిలో మరి మేము ఎవరికి కూడా చెప్పుకున్న మా మాట వినేవారు లేరు. మా ఇంటికి కానీ మా యొక్క మరి ఇంట్లో కానీ ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చడానికి మమ్మల్ని ఆదరించడానికి ఎవరు కూడా కులస్తులు కానీ బంధువులు కానీ గ్రామస్తులు కానీ వచ్చి మమ్మల్ని ఎవరు కూడా పలకరించేవారు కాదు. అలాంటి సమయంలో ఒకవైపు ఆ తల్లి అనారోగ్యముతో మరొకవైపు తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో అప్పటికి లక్షలాది రూపాయలు ఖర్చు చేశాం, కానీ ఎవరు కూడా మా యొక్క కుటుంబాన్ని రక్షించలేని పరిస్థితి. ఆ తర్వాత నా యొక్క మరి తమ్ముడు కూడా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాడు. అతడు కూడా పిచ్చిలేసి మరి బట్టలు తీసేసి మరి నగ్నంగా మరి ఇంట్లో బయట తిరగడం అతడు ప్రారంభించాడు. మరి తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు, అలాగే తమ్ముడు ఒకవైపు, ఇలాగూ అనేక సమస్యలు కుటుంబములో అనేకమైనటువంటి బంధకాల చేత పీడించబడుతున్న సమయంలో అనేకులు అంటున్న మాట ఏంటంటే, ఇక వీళ్ళెవరు కూడా బ్రతకరిక, అందరూ కూడా చనిపోతారు, ఈ యొక్క కుటుంబం ఇక ఉండదు అని అనేకులు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి తల్లి, తండ్రి, మరి తమ్ముడు, ఆ తర్వాత మా భార్య కూడా చనిపోయేటువంటి పరిస్థితి. మరి 30 సంవత్సరాల క్రితం మరి మా కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు. నా భార్యకు మరి పిడుసు వ్యాధి వచ్చేది. మరి పిడుసు వచ్చి మరి ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతూ, నీళ్లున్నాయా, నిప్పులున్నాయా, అక్కడ బురదుందా, బండలున్నాయా అనేటువంటిది ఏది కూడా మరి ఆ జాస్ అనేటువంటిది ఉండేది కాదు. అలా పడిపోయి ఆ విలవిలలాడుతూ ఉండేది తన ప్రాణము. ఎప్పుడు చనిపోతాదో, ఎక్కడ పడతాదో అర్థం కాని పరిస్థితి. మరి తల్లి ఎక్కడ ఏమైపోతాదో తెలియని పరిస్థితి. నాన్న ఎప్పుడు చనిపోతాడో అతని యొక్క పరిస్థితి అలా ఉంది. తమ్ముడు ఏమైపోతాడో అనేటువంటి పరిస్థితి. ఇలా ఒక్కొక్కరుగా మరి అనారోగ్యాలకు గురైపోయి అనేకమైనటువంటి చీకటి శక్తులు మా కుటుంబాన్ని పీడిస్తూ నాశనం చేస్తున్నటువంటి క్రమములో అనేక మరి తీర్థయాత్రలకు వెళ్ళి అనేక పూజలు పునస్కారాలు చేశాం. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళాం, తల్లిని తీసుకెళ్ళాం, నాన్నను తీసుకెళ్ళాం, తమ్మును తీసుకెళ్ళాం, నా భార్యను తీసుకెళ్ళాం. మరి ఎవరు కూడా మరి బాగుపడలేటువంటి పరిస్థితి. లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మరి ఎవరు కూడా మరి ఆ మెడిసిన్ ద్వారా మరి ఏ యొక్క మరి కార్యము ద్వారా నా కుటుంబము మరి బాగుపడలేని పరిస్థితి. భయంకరమైనటువంటి మరణ స్థితిలో ఉన్నటువంటి నా కుటుంబము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు కూడా మమ్మలను ఓదార్చడానికి కానీ మరి బలపరచడానికి కానీ మేమున్నాము అని అభయం ఇవ్వడానికి కానీ మా దగ్గరికి ఎవరు కూడా రాని పరిస్థితి. ఆ సమయంలో మరి కుటుంబం అనారోగ్యముతో ఉన్న పరిస్థితిలో మా కుటుంబమును మరి ఎవరైనా వచ్చి కొంచెం అన్నం వండి పెడితే బాగుండు, ఒక ముద్ద పెట్టేవారుంటే బాగుండు అనేటువంటి పరిస్థితిలో మరి మా అమ్మమ్మ వచ్చి మరి మాకు వంట చేసి పెడుతున్నటువంటి క్రమములో మా అమ్మమ్మ వచ్చిన కొద్ది రోజులకే భయంకరమైనటువంటి
అనారోగ్యానికి గురై మోషన్స్ అయి ఆమె కూడా చావు బ్రతుకుల్లోనికి ఆమె వెళ్ళిపోయాది. ఆ అమ్మ చనిపోతుందని మేము అనుకున్నాం. అలాంటి స్థితిలో మరి ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు మా మామయ్యలు వచ్చి మా యొక్క అమ్మమ్మను తీసుకెళ్ళారు. అంటే ఎవరొచ్చినా కూడా వారు మాకు ఎలాంటి పని చేయకుండా మరి సేవ చేయకుండా వారు కూడా అనారోగ్యానికి గురైపోయేది. వారు కూడా అలా అయిన తర్వాత ఇంకెవరు కూడా మా ఇంటికి రావడానికి భయపడేవారు. భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత మరి భయంకరమైనటువంటి మరి సమస్యలు, ఒకవైపు అనారోగ్యాలు, మరొక వైపు అప్పుల సమస్య. అలాంటి సిచ్యువేషన్లో మా నాన్న అంటున్నాడు అన్న మాట ఏంటంటే, ఇక ఈ ఊళ్ళో మనము ఉండకూడదు, మనకున్నటువంటి ఇల్లు, మనకున్నటువంటి భూమి అంతా కూడా అమ్ముకొని మనం ఈ గ్రామాన్ని విడిచి మరి వేరే ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైనా కూలి నాలి చేసుకొని లేకపోతే ఎలాగైనా మనం బ్రతకొచ్చు. నా బిడ్డ చనిపోయాది, ఇప్పుడు నేను మరి తల్లి అలాగే మీరు అందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే మనం బ్రతకము అని నాన్న చెప్పినప్పుడు మరి అలా సమయంలో అలాంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి ఇల్లును మాకున్నటువంటి పొలం అదంతా కూడా అమ్మడానికి పెట్టినప్పుడు అది కొనడానికి కూడా ఎవరు రాని పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి ఎవరు కూడా మరి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఓదార్చలేని పరిస్థితి, ఎవరు కూడా మాకున్నటువంటి మరి ఆ భూమి కొనడానికి కూడా రాని పరిస్థితిలో చివరిగా మరి నేనొక్కరిని ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో నాకు కూడా భయంకరమైనటువంటి మరి నా మీద కూడా భయంకరమైనటువంటి మరి ఆ చీకటి శక్తులు మరి నన్ను ఆవరించి మరి నా మీద అవి పనిచేసి నా కాలు పని చేయకుండా నాకు పక్షవాతం వచ్చి నేను కాలు పడిపోయి నేను మంచములోనే పడిపోయాను. మరి 6 నెలల వరకు ఒకటి మరి అక్కడే చేసేవాడిని, మంచం పైన అలాగే అక్కడే ముఖం కడుక్కునేవాడిని, అక్కడే మరి ఆ పరిస్థితి లేవలేని స్థితిలో నేనుండిపోయాను. ఒకవైపు తల్లి పిచ్చిలేసి, ఒకవైపు తండ్రి టీబీ వ్యాధితోటి, ఒకవైపు భార్య మరి పిడుసు వ్యాధితోటి, ఒకవైపు మరి నేను అనగా కుటుంబం అంతా కూడా మరి ఆ మరణ స్థితిలో 5గురము కూడా మరణ స్థితిలో ఉన్నాం. అలాంటి సమయాల్లో మరి అనేక మరి భూత వైద్యులు వచ్చి, బాబాలు వచ్చి పూజలు చేసి, బలులు ఇచ్చి మరి రక్త ప్రోక్షణ చేసి ఆ యొక్క తాయితలు మరి యంత్రాలు మాకు ఇచ్చినప్పుడు, మా మొలదారాలు కట్టుకున్నప్పుడు ఏది బాగు చేస్తాదో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుపడతామో అని ప్రతి పలానా దగ్గర మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారిమి, ట్రీట్మెంట్ చేయించుకునేవారిమి. అక్కడ కాకపోతే పలానా దగ్గర మంచి బాబా ఉన్నాడంటే బాబా దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని కలిసేది. అతడు ఏది ఇచ్చినా కూడా, తాయిదులు ఇచ్చినా, ఊదిచ్చినా, ఇంకేమిచ్చినా కూడా తెచ్చుకొని అది కూడా మేము మా ఇంటి దగ్గర మరి వాళ్ళు పాతి పెట్టమన్నప్పుడు ఇంటి చుట్టూ పాతి పెట్టేవారిమి, ఇంట్లో కట్టేవారిమి, పొలములో పెట్టేవారిమి. ఇలా చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఏది కూడా ఎవరు కూడా మమ్మలను రక్షించలేనటువంటి పరిస్థితి. మేమందరము కూడా చనిపోయే సిచ్యువేషన్లో మరి ఎవరు కూడా మమ్మల్ని కాపాడలేని పరిస్థితి. పశువులు చనిపోయాయి, బర్రెలు చనిపోయాయి. ఒకరోజు చివరిగా ఒక బర్రె చనిపోయే సమయములో మరి మా ఊరికి ఒక మరి పాస్టర్ గారు వచ్చారు. దావీదు పాస్టర్ గారు మా ఊళ్ళో ఉంటారు. వారి దగ్గరికి వారి యొక్క ఆత్మీయ నాయకులు అబ్రహాం పాస్టర్ గారు మరి ములుగు జిల్లా నుంచి వెళ్ళి జవహర్ నగర్ నుంచి వారు వచ్చి వారి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఎవరో మా నాన్నకు చెప్పారు, ఏమనంటే ఇట్లా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి ఆ యొక్క అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడతారంట అని చెప్పినప్పుడు మా నాన్న ఆ యొక్క పాస్టర్ గారిని పిలిపించినప్పుడు ఆయన వచ్చి పాస్టర్ గారు మాకు సువార్తను చెప్పారు. యేసుక్రీస్తు దేవుడయ్యా, యేసుక్రీస్తును మీరు నమ్మితే మీకు రక్షణ ఉంటుంది అని చెప్పినప్పుడు మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, అయ్యా మేము ఐందవులము, మేము యాదవులము, అనేక దేవుళ్ళను మరి పూజించేటువంటి కుటుంబం. యేసు ప్రభు అంటే అతడు వేరే మతానికి లేక వేరే దేశానికి చెందినటువంటి దేవుడు కనుక ఆ దేవుడు మాకొద్దయ్యా అని మా తండ్రి గారు ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలను వినక అతన్ని పంపించే సమయంలో మరి చివరిగా ఒక బర్రె చనిపోయే స్థితిలో ఉంది. ఆ యొక్క బర్రెకు పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా
దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదయ్యా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుటకు యేసు ప్రభువారు సామర్థ్యుడు అయ్యా. దేవుణ్ణి మీరు నమ్మితే మీకు ఆ రక్షణ ఇస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడయ్యా అని చెప్పినప్పుడు మా నాన్న అన్నాడు, అయ్యా మేము నమ్మలేమయ్యా, మాకొద్దు, కానీ ఆ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ బర్రెకు మాత్రం మీరేమని చేయగలిగితే చేయండి అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నేను ఆ బర్రెకు ప్రార్థన చేస్తాను, నూనె ఇస్తే ఆ ప్రార్థన చేసి వెళ్తానని చెప్పినప్పుడు మరి కొబ్బరి నూనె ఇచ్చినప్పుడు తాను వెళ్ళి ఆ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ బర్రెకు ఆ యొక్క పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ కొద్దిసేపటికి అనగా ఒక అర్ధగంట తర్వాత చూసినప్పుడు ఆ చనిపోతుంది అనుకున్నటువంటి బర్రె అది బ్రతికేది. అన్నీ చనిపోయి దానికి ముందున్నటువంటి మరి పశువులన్నీ కూడా చనిపోయాయి, కానీ అదొక్కటి బాగుపడ్డప్పుడు మాకు ఆశ్చర్యం అనిపించేది. ఎన్ని చేసినా కూడా ఏం కాలేదు, కానీ ఆ పాస్టర్ గారు వచ్చి మరి ప్రార్థన చేయగానే ఆ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి బర్రె బాగైంది, అద్భుతం చేశాడు దేవుడు అని చెప్పి మా మనసులో మా హృదయాల్లోనికి వచ్చేది. కానీ మాకు కులము మతము అడ్డొచ్చి మేము యేసు ప్రభువుని దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా మేము అంగీకరించలేకపోయాం. ఆ స్థితిలో మేము అలాగే ఉన్నాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా అనేక రూపాయలు డబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు అయిన తర్వాత మరి ఆ సిచ్యువేషన్లో అసలు ఇక దేవుడు ఈ భూమి మీద మనుషులను రక్షించడానికి ఇక దేవుడు లేడా, ఇంకా లేకపోతే ఇంకెక్కడన్నా దేవుళ్ళు దేవతలు ఉన్నారా, ఇంకెవరైనా కొత్తగా ఉన్నట్లయితే మరి అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి మనం మొక్కుకుందాం, ఆ దేవుని ప్రాధేయపడదాం, అడుగుదాం అని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ అందరూ అయిపోయారు. చివరికి మరి అల్లాను కూడా మేము విశ్వసించాం. మరి ఎవరు కూడా ఏ దేవుడు కూడా మరి మమ్మల్ని రక్షించలేని పరిస్థితిలో అప్పుడు మేము అనుకున్నాం, అసలు ఎవరు లేరు, దేవుడు లేడు, దయ్యము లేదు, ఎవరు లేరు మనల్ని కాపాడేవారు అనుకున్న సమయములో, మరణ స్థితిలో ఉన్న ఆ సమయములో మా మామగారు మాకు ఒక కబురు పంపించాడు. మా ఊళ్ళో ఒక మంచి మరి పూజారి ఉన్నాడు, అతడు అనేక గ్రామాలకు వెళ్ళి అనేకులను కూడా బాగు చేస్తున్నాడు, మీలాగా ఉన్నటువంటి అనేకులను కూడా మంచి చేస్తాడు, మరి తీసుకురమ్మంటారా అని మా నాన్నకు చెప్పినప్పుడు, కబురు చేసినప్పుడు మా తండ్రి అన్నాడు, సరే మరి చూద్దాం, ఇప్పటికీ అనేక విషయాల్లో అన్నీ చూసాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, పూజలు పునస్కారాలు చేశాం, అనేక బాబాల దగ్గరికి, పూజార్ల దగ్గరికి వెళ్ళాం, అన్నీ అయిపోయినాయి, మరి అతడు మరి బాగు చేస్తాడని అంటున్నావు కదా, ఒకసారి తీసుకొస్తే చూద్దామని చెప్పినప్పుడు ఆయన మరి వచ్చాడు. మరి ఆయన పేరు గోపాల్. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి మీరు బాగుపడాలి అంటే, మీరందరూ బ్రతకాలంటే మిమ్మల్ని పీడించేటువంటి ఆ చీకటి మంత్ర దురాత్మ శక్తులన్నీ కూడా, ఆ భయంకరమైనటువంటి శక్తులు మిమ్మల్ని విడిచిపోవాలి అంటే మరి అమావాస్య రోజు మీ కొరకు ప్రత్యేకంగా మరి పూజ చేయాలని చెప్పినప్పుడు దానికి కావలసిన సామాన్లన్నీ కూడా చెప్పినప్పుడు మేము అన్నీ కూడా తెప్పించాం. మరి ఆయన వచ్చిన తర్వాత అమావాస్య రోజు అర్ధరాత్రి మరి మధ్యరాత్రి ఆ యొక్క అడవిలోనికి వెళ్ళి అక్కడ మట్టితో గద్దె వేసి అక్కడ చాట, చీపిరి, దువ్వెన, అద్దము, గాజులు, గవ్వలు, జీడి గింజలు, మరి కొబ్బరికాయలు, మరి కోడిగుడ్లు, ఇలాగూ అన్నీ కూడా తీసుకెళ్ళి మరి అక్కడ పట్టుపోసి, పసుపు కుంకుమతో పట్టుపోసి ఆ గద్దె ముందు ఇవన్నీ కూడా పెట్టి, ఆ తర్వాత బతికున్నటువంటి పంది కావాలంటే ఆ పందిని తెప్పించి పెట్టి, ఆ పంది తీసుకొచ్చి ఆ యొక్క మరి భూమి తవ్వి, మరి గుంత తవ్వి ఆ బ్రతికున్నటువంటి పందిని సజీవంగానే, అది చనిపోని పందిని ఆ యొక్క భూమిలో పాతిపెట్టి ఆ గద్దె దగ్గర అన్నీ చేసిన తర్వాత ఆ పూజలన్నీ, ఆ అర్ధరాత్రి అన్నీ కూడా ఆయన ముగించి మరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నీ చేశానయ్యా, మీరు ఇక నుంచి బాగుంటారు, మీకున్నటువంటి ప్రతి ఒక్క శాపము, మరి ప్రతి ఒక్క దోషము, మీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తులన్నీ కూడా, మంత్రశక్తులన్నీ కూడా అన్నీ కూడా ఇక వెళ్ళిపోతాయి, ఏది కూడా పనిచేయదు. దానికి బతికున్నటువంటి పందిని మరి ఆ భూమిలో పాతి పెట్టాం, దానికి ఆహారం ఇచ్చాము, కనుక అది మిమ్మల్ని ఇక నుండి ఏవి కూడా చెయ్యని చెప్పినప్పుడు మా నాన్న ఒక మాట అడిగాడు, అయ్యా నీ ఒక్కడివే కాదు, నీలాగా అనేకులు వచ్చి అనేక బలులు ఇచ్చారు, మేము ప్రతి
రోజు అనేక పూజలు పునస్కారాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అనేక మరి ఆ తీర్థయాత్రలను వెళుతూ అన్నీ కూడా చేస్తున్నాం. ఏ దేవుడికి కూడా మేము ఏ దేవతకు కూడా తక్కువ చేయకుండా అందరినీ కూడా సమానంగా ఆరాధిస్తూ పూజిస్తూ అన్నీ చేస్తున్నాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఎవరు బాగు చేయడం లేదయ్యా. మేము బ్రతుకుతామా, మేము చనిపోతామా? నా భార్య పరిస్థితి అలా ఉంది, నా కోడల పరిస్థితి అలా ఉంది, నా కొడుకుల పరిస్థితి అలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది. ఒక్క కూతురుంటే, ఒక్కగాన కూతురుంటే ఆమె కూడా చనిపోయాది, అప్పుల పాలైపోయాను, ఏమీ కూడా మరి చేయలేని పరిస్థితి, మరి మరణ స్థితిలో ఉన్నాము. ఏం చేయాలయ్యా? మరి నువ్వు చేసినటువంటి ఆ పూజ ద్వారా, నువ్వు చేసినటువంటి ఆ యొక్క మరి కార్యము ద్వారా నా కుటుంబం బాగుపడుతుందా అని చెప్పి 2 చేతులు ఇలా ఆ మంచములో పడి జోడించి ఆయన కడుగుతున్న సమయంలో ఆయన 2 మాటలు చెప్పాడండి. ఒక మాట ఏంటంటే, నేను చేయవలసినవి అన్నీ కూడా చేశాను, ఒక డేటు, ఆ డేటు వరకు మీరు బాగా అవుతారు, అందరూ కూడా మంచిగా అవుతారు అని చెప్పినాడు. రెండవ మాట ఏం చెప్పాడు అంటే, ఇది గనక ఆ డేటు వరకు కనుక మీరు బాగుపడకపోతే, ఆ డేటు వరకు మీ కుటుంబంలో మార్పు రాకపోతే, మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇక ఎవ్వరు కూడా మిమ్మల్ని బాగు చేయరు. అంటే ఆయన భయంకరమైనటువంటి పెద్ద భూత వైద్యుడు, భయంకరమైనటువంటి మంత్ర విద్య కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆ మాట చెప్పినప్పుడు మా హృదయములో భయం కలిగాది. ఎందుకంటే ఇక ఆ డేట్ అయిపోయే వరకు బాగుపడితేనేమో మనం బ్రతికినట్టు, ఆ డేటు దాటిందంటే ఇక మనల్ని కాపాడే నాదుడు లేడని ఆ పూజారి చెప్పినప్పుడు మేము భయపడి మరందరము కూడా ఇక చనిపోతామేమో, ఇక మనల్ని కాపాడే నాదుడు ఈ భూమి మీద ఎవరు లేరేమో అని అలాంటి మరి బాధలో, దుఃఖములో ఏడుస్తూ అనేకమైనటువంటి మరి కష్టాల చేత, శ్రమల చేత, భయంకరమైనటువంటి అప్పుల చేత బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఆ పూజారి ఆ బాబా చెప్పి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ డేటు కొరకు మేము చూస్తూ ఉన్నాం. ఆ డేటు దగ్గరికి వస్తూ ఉంది, బాగుపడతాం, ఇంకా 10 రోజులుంది, 5 రోజులుంది, ఇలా 3 రోజులుంది, 2 రోజులుంది, ఇక రేపు బాగుపడతామేమో ఆశపడుతూ ఉన్నాం. ఎందుకంటే మరి భయంకరమైనటువంటి మరి శక్తుల చేత పీడించబడుతున్నాం. తిండి కూడా మా ఒంటికి పట్టే పరిస్థితి కాదు. మరి ఎవరు కూడా ఆరోగ్యంగా లేము, ఎవరు కూడా ఒకరికి ఒకరు సేవ చేసే పరిస్థితి లేదు. అలాంటి మరణ స్థితిలో మేము బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క భూత వైద్యుడు చెప్పినటువంటి ఆ డేటు వచ్చేది, డేటు కూడా అయిపోయాది. కానీ మాలో ఎవరిలో కూడా ఎలాంటి మార్పు రాలేదు. అలాంటి సమయంలో మేము అనుకున్నాం, ఇక మనల్ని బ్రతికించే వారెవరు లేరు, ఇక మనల్ని కాపాడే వారెవరు కూడా ఈ భూమి మీద లేరు, ఇక మనం అందరము కూడా చనిపోవలసిందే, ఇక మనము బ్రతకం అని నా తండ్రి, నేను, నా భార్య, తమ్ముడు అందరము కూడా తల్లి భయంకరమైనటువంటి దుఃఖములు, దుఃఖ సముద్రములు మునిగిపోయినటువంటి పరిస్థితులు ఒక మాట ఆ భూత వైద్యుడు వెళుతూ మాతో చెప్పిన మాట ఏంటంటే, నా డేటు అయిపోయిన తర్వాత కూడా మీరు బాగుపడకపోతే ఒక్కరున్నారు మిమ్మలను రక్షించడానికి, ఒకరున్నారు మిమ్మలను బాగు చేయడానికి, ఒకరున్నారు మీకున్న బంధకాల నుండి విడిపించడానికి, ఒకరున్నారు. ఆ ఒక్కడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు అని ఆయన పోతూ మాకు యేసు ప్రభు గురించి చెప్పి ఆ మంత్ర విద్య కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. అంతకు ముందు కొన్ని రోజుల క్రితం పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసిపోయాడు, సువార్త చెప్పి నమ్మలేదు. చివరికి దేవుడు అద్భుతముగా ఈ భూత వైద్యుడి ద్వారా యేసు ప్రభు గురించి, తన గురించి తాను ఆయన ద్వారా మాకు తెలియజేశాడు. ఆ డేట్ అయిపోయిన తర్వాత ఆ మాటలు గుర్తొచ్చాయి. ఇక మనకు మిగిలి ఉంది ఒక్కరు మాత్రమే. ఆ ఒక్కడు యేసు ప్రభు. దేవుడైతే, ఆయన రక్షకుడైతే, మనల్ని రక్షించే నాదుడైతే ఆయనను నమ్ముదాం. లేదంటే ఆయన మనల్ని రక్షించకపోతే, బాగుపడకపోతే అందరము కూడా
ఆయన సన్నిధిలోనే, ఆ మందిరములోనే అందరము కూడా చనిపోదాం. ఇక మనమైతే బ్రతికే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరము కూడా ఉన్న 5గురం మరణ స్థితిలో ఉన్నాము కనుక మనం ఇక బ్రతకం అని చెప్పి 95 నవంబర్ మాసములో యేసుక్రీస్తే దేవుడని, యేసుక్రీస్తే ప్రభు అని ఆయనను మేము విశ్వాసం ఉంచాం. అన్నీ నమ్మాం, అన్నీ చేశాం. ఎవరినో బాధ పెట్టడానికో కించపరచడానికో కాదు. ఈ మాటలు స్వయాన నేను, నా కుటుంబం అనుభవించి ఆ సిచ్యువేషన్లో నుంచి, ఇలాంటి పరిస్థితుల గుండా మేము వచ్చామనే విషయాన్ని అనేకులు తెలియాలని, అనేకులు సత్యము గ్రహించాలని, అనేకులు విని రక్షించబడాలనే ఆశ, తపన తప్ప ఇక వేరే ఉద్దేశము కాదు. అలాంటి సమయంలో మేము 95 సంవత్సరం ప్రభువును విశ్వసించినప్పుడు మా ఊళ్ళో మరి గోవర్ధన్ రెడ్డి అలాగే రాజమ్మ గారు వచ్చి మా కొరకు మా ఇంటిలో వారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మా జీవితములో ఆ క్షణము నుంచి దేవుడు మా జీవితాల్లో తన కార్యం చేయడము ప్రారంభించున్నాడు. మొట్టమొదటిగా మరి ఆ యేసయ్యను మేము నమ్ముకుంటున్నటువంటి సమయంలో వారిని పిలిపించినప్పుడు, వారు వచ్చి ప్రార్థించినప్పుడు నా మొలదారానికి పంచలోహ హనుమాన్ బిల్ల మరి ఉండేది. ఆ యొక్క మరి మొలదారం తెగిపోయి ఆ బిల్ల ఎక్కడ పోయిందో నాకు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది, యేసు క్రీస్తు ప్రభులో ఏదో ఒక గొప్ప మహత్యము, ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అని నేను విశ్వసించడం స్టార్ట్ చేశాను. నా తల్లిదండ్రులు మరి నా కుటుంబం అంతా కూడా నమ్మడం స్టార్ట్ చేసినాం. ఆ సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత వారు మరి చెప్పినట్టుగా మేము వచ్చి రాని ప్రార్థన చేస్తున్నటువంటి క్రమములో దేవుడు నెమ్మదిగా మా మనసులో, హృదయాల్లో నెమ్మదిని ఇస్తున్నాడు. అనేక నెలలు, సంవత్సరాలుగా శ్రమలు పడుతూ, నిద్రాగారం లేకుండా, తిండి లేని పరిస్థితి, అప్పుల సమస్య, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నటువంటి మా జీవితాల్లోనికి, మా ఇంటిలోనికి దేవుని యొక్క వెలుగు మా హృదయాలలోనికి, మా జీవితాల్లోనికి, కుటుంబంలోనికి వచ్చినది. సేవకులు ప్రార్థిస్తున్నారు, మేము వచ్చి రాని ప్రార్థన చేస్తున్న క్రమములో దేవుడు మా జీవితంలో కార్యం చేస్తున్నాడు. అలా దేవుని సన్నిధికి మరి వెళ్ళడం నెమ్మదిగా సేవకులు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తున్న క్రమములో తర్వాత దైవజనులు మరి నర్సంపేటలో ఉన్నటువంటి సేవకులు పాస్టర్ సుందరపాలయ్య గారు, పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారు మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు అద్భుతంగా మా కుటుంబం మీద పనిచేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆ చీకటి మంత్రశక్తుల నుంచి దేవుడు అద్భుతముగా మరి కుటుంబానికి విడుదలనిచ్చాడు. మరణ స్థితిలో ఉన్నటువంటి నా కుటుంబాన్ని దేవుడు ఒక్కొక్కరిని తన కృపలో జ్ఞాపకం చేసుకొని మాకున్నటువంటి ఆ యొక్క భయంకరమైన చీకటి మంత్రశక్తుల నుండి విడిపిస్తూ దేవుడు మరి మా జీవితాల్లో తన కార్యం చేయడం ప్రారంభించాడు. మరి దేవుని సేవకులు చెప్పినట్టుగా మేము ప్రార్థించినప్పుడు మరి వారు మా కోసం ఉపవాసం ఉండడం, మేము కూడా వచ్చి రాని ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నా తల్లికి ఉన్నటువంటి 15 నెలలు పిచ్చిలేసి తిరిగిన నా తల్లిని, 15 నెలలు అన్నము తినని నా తల్లిని ఈ లోకములో ఎవరు కూడా బాగు చేయలేదు, ఎవరు నా తల్లిని స్వస్థపరచలేదు, ఎవరు రక్షించలేదు. ఆమె చేసిన అనేకమైనటువంటి ధర్మకార్యాలు కానీ, అనేకమైనటువంటి మరి మొక్కులు కానీ, పూజలు కానీ, డాక్టర్స్ ఇచ్చినటువంటి మెడిసిన్ కానీ నా తల్లిని బాగు చేయలేదు. కానీ ఉచితముగా యేసు క్రీస్తు ప్రభువారు నా తల్లిని బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు అద్భుతముగా నా తల్లిని విడిపించాడు. 30 సంవత్సరాల క్రితం చనిపోవలసిన నా తల్లి ఈరోజు నా తల్లి బ్రతికి ఉంది, సజీవురాలుగా ఉంది. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాను ఎన్నడూ కూడా మరి మెంటల్గా ఆమె ఎప్పుడు కూడా గురి కాలేదు. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. అనేకుల కోసము నిత్యము ప్రభు పాదాల దగ్గర
ప్రార్థన చేస్తూ ఆరోగ్యవంతురాలుగా ఈరోజు కూడా నా తల్లి బ్రతికి ఉంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువు దేవుడని, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఎప్పుడైతే మేము మా హృదయాలలో మేము విశ్వసించామో, మేము మా నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతముగా మా జీవితాల్లో కార్యము చేయడము ప్రారంభించాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఎవరు బాగు చేయలేని ఆ యొక్క కార్యాన్ని, ఆ అద్భుత కార్యము యేసుక్రీస్తు వారు ఉచితముగా, మేము ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నా తల్లిని బాగు చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 11:28 ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు పాపములు, శాపములు, అనేకమైన బంధకాల చేత, చీకటి శక్తుల చేత, మంత్ర శక్తుల చేత పీడించబడుతూ అనేకులు కూడా ఈ లోకములో బంధకాలు ఉన్నటువంటి ప్రజలను, పాపమనే బంధకములు, అసత్యమనే బంధకములు ఉన్నటువంటి ప్రజలను ఆయన పిలుస్తున్నాడు. మరి యోహాను సువార్త 3:16 ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించునని. ఈ లోకములు ఎవరు నశించడము దేవుడికి ఇష్టము లేదు. ఈ భూమి ఆకాశాలను సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఈ లోకములో ఏ ఒక్క వ్యక్తి కూడా నశించడం ఆయనకి ఇష్టము లేదు. రోమాపత్రిక 3:23 ఒక మాట ఉంది, మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తిలో జన్మ కర్మ పాపముంది. ఆ పాపము వలన వచ్చే జీతం ఏంటిదంటే మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి వ్యక్తి కూడా ఒకరోజు చనిపోవలసిందే. మనం ఏ కులములో పుట్టినా, ఏ మతములో పుట్టినా ప్రతి మనిషికి మరణం ఒకరోజు వస్తుంది. ఆ తర్వాత 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి స్వర్గం, మరొకటి నరకం. ఆ నరకములో ఏ వ్యక్తి కూడా నశించడం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కూడా అగ్నిగుండములు కాలిపోవాలి. కానీ ఎవరు కూడా నశించకూడదని దేవుడు తన కుమారుణ్ణి 2025 సంవత్సరాల క్రితం భూమి మీదికి తాను పంపించి మనుషుల యొక్క రక్షణ కొరకై ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్లకుండా స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువ వేయబడి, తాను రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడిగా ఈ లోకములో ప్రజలందరికీ కూడా మరి రక్షణ ఇస్తూ ఉన్నాడు. అద్భుతముగా నా తల్లి జీవితంలో ఆయన కార్యం చేశాడు. మరి ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అమ్మను బాగు చేశాడు. తర్వాత మరణ స్థితిలో ఉన్నటువంటి నా తండ్రిని, మరి టీబీ రోగముతో మంచములో పడిపోయి సంవత్సరం పాటు లేవని నా తండ్రిని దేవుడు అద్భుతముగా, మరి అస్థి పంజరములాగా ఉన్నటువంటి నా తండ్రిని ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరు కూడా స్వస్థపరచలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అద్భుతముగా నా తండ్రికి ఉన్న టీబీ వ్యాధి నుంచి విడిపించి ఈరోజు తనను సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు అద్భుతముగా తండ్రిని స్వస్థపరిచాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చారు. కనుక అద్భుతంగా నా తండ్రిని బాగు చేశాడు. ఆ తర్వాత నా భార్య పిడుసు వ్యాధితో భయంకరంగా, మరి నీళ్లలో నిప్పులు, మరి బండ బురద అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడిపోయే స్థితిలో ఉన్న తనను యేసుక్రీస్తు ప్రభు అద్భుతముగా నా భార్యను స్వస్థపరిచాడు. ఈరోజు మరి ఆమె దేవుని యొక్క సేవలో అనేకుల కొరకు నిత్యము ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ దేవుని యొక్క పరిచర్యలో ఉంది. కనుక దేవుడు అద్భుతంగా మరి తనకున్న పిడుసు వ్యాధి నుంచి మరి విడిపించాడు. 30 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఎన్నడూ కూడా నా భార్యకు మళ్ళీ తిరిగి పిడుసు వ్యాధి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నా తమ్ముడు, మరి మరణ స్థితిలో ఉన్నటువంటి నా తమ్ముణ్ణి, మరి ఆ బట్టలు తీసేసి పిచ్చిలేసి తిరిగినటువంటి తనను దేవుడు 30 సంవత్సరాల క్రితం నా తమ్ముణ్ణి బాగు చేశాడు. అద్భుతముగా తన జీవితంలో గొప్ప కార్యం చేసి తన మీద ఉన్నటువంటి ఆ చీకటి శక్తుల ప్రభావము నుంచి దేవుడు విడుదల కలిగించి అతన్ని స్వస్థపరిచాడు, విడిపించాడు. ఈరోజు మరి అతన్ని దేవుడు బాగు చేసి ఆరోగ్యవంతుడిగా చేసి అతని దేవుని కృపలో అతన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు అతడు మంచి చదువుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవా నేను ఒక మంచి డాక్టర్ కావాలని
ఆశపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు మరి అద్భుతంగా మరి MBBS కంప్లీట్ చేయడానికి కృపనిచ్చాడు. ఆ తర్వాత మరి MD కూడా కంప్లీట్ చేయడానికి కృపనిచ్చాడు. ఈరోజు దేవుడు నా తమ్ముణ్ణి మరి 30 సంవత్సరాల క్రితం చనిపోవలసిన తనని పిచ్చిలేసి అలాంటి వ్యక్తిని దేవుడు బాగు చేసి రక్షించుకొని ఈరోజు ఒక MD డాక్టర్గా దేవుడు తనను ఆశీర్వదించాడు. కనుక దేవుడు ఎంత గొప్పవాడంటే మనము అతని గురించి వివరించలేము, వర్ణించలేము. అంత గొప్ప దేవుడు నా కుటుంబంలో ఒక్కొక్కరిలో తను కార్యం చేస్తూ మరి దేవుడు మా జీవితాల్లో కార్యము చేసుకుంటూ వచ్చాడు. చివరిగా మరి నా జీవితంలో మరి 6 నెలలు మంచములు పడిపోయి అక్కడే మరి 2-1 చేసేటువంటి నన్ను ఎవరు కూడా బాగు చేయలేదు. ఏ యొక్క మరి తాయితులు, ఏ యొక్క మరి ప్రార్థనలు, ఏ యొక్క పూజలు, ఏ యొక్క మరి బలులు అర్పించిన ఏది కూడా నా కుటుంబాన్ని నన్ను బాగు చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి అద్భుతముగా మరి నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి పక్షవాయు గల వ్యక్తిని మరి 4 మోసుకొని వచ్చినప్పుడు ఆయన ముందు దించినప్పుడు, నా కుమారుడు నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పి మరి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే మరి తన పరుపెత్తుకొని అందరి ముందు లేచి నడిచిపోయినట్టుగా యేసుక్రీస్తు ప్రభు పక్షవాతముతో ఉన్నటువంటి నన్ను ఎవరు బాగు చేయలేదు. కానీ యేసయ్య అద్భుత రీతిగా నన్ను బాగు చేశాడు. నా కాలు పడిపోయి నేను మంచములో మరి సచ్చుబడిపోయి ఇక నేను బ్రతుకను, ఇక నా లైఫ్ అయిపోయాది, ఇక నా జీవితం ఇంతే, నేను ఇక బ్రతుకను అనుకున్నాను. కానీ యేసయ్య నన్ను నా జీవితములో మరి నన్ను ప్రేమించి అద్భుత రీతిగా పడిపోయిన కాలును స్వస్థపరిచి ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టాడు. ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఆయన పరిచర్యలో 104 కిలోమీటర్లు ఒక్కరోజు మరి సైకిల్ తొక్కడం జరిగాది. నేనిప్పుడు వికలాంగుడిగా లేను. నా యేసయ్య 30 సంవత్సరాల క్రితము నా పక్షవాత రోగము నుండి దేవుడు నన్ను విడిపించి స్వస్థపరిచాడు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఇలాగూ మరి దేవుని సన్నిధిలో నా కుటుంబం మరి అద్భుతంగా దేవుడు రక్షించుకున్నాడు. నా తల్లిని, నా తండ్రిని, నా యొక్క భార్యను, తమ్ముణ్ణి, నన్ను 5గురిని కూడా ప్రభు 30 సంవత్సరాల క్రితం దేవుడు బ్రతికించుకున్నాడు. తన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రక్షణ ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకములు ఎవరు కూడా నశించడం ఆయన కోరుకోవడం లేదు. అపోస్తల కార్యములు 4:12 ఒక మాట ఉంది, మరి ఎవని వలన రక్షణ కలగదు కానీ ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము కింద భూమిపైన ఉన్నటువంటి మనుషులలో ఇవ్వబడిన ఏ నామములు కూడా మనుషులకు రక్షణ లేదు. యేసు క్రీస్తు నామమున మాత్రమే సర్వ మానవులకు రక్షణ కలదని దేవుని యొక్క నామమున నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకములో అనేకమైన నామాలు ఉన్నాయి, కానీ ఏ నామమును కూడా రక్షణ లేదు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మరి వింటున్నటువంటి ప్రియమైనటువంటి జనంగమ, ఈ లోకములో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క మనవి ఏంటంటే, ఈ లోకములో నిన్ను రక్షించడానికి యేసయ్య తప్ప ఎవరూ లేరు, ఎవరు రారు, ఎవరు నిన్ను రక్షించలేరు. నీ పాపములను క్షమించేది ఆయనే. నీకు నిత్య నరకం తప్పించి నీకు మోక్షం అనుగ్రహించేది యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయనను ప్రభు అని మరి రక్షకుడని నీ పాపాల కొరకు, నీ శాపాల కొరకు ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు దేవుడు అతన్ని లేపాడని నీ హృదయములో విశ్వసించి నీ నోటితోటి యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లయితే నీకు దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ నిత్య నరకము నుండి తప్పించడానికి కొరకే ప్రభువారి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నమ్మడం ఒక మతం కాదు, యేసు ప్రభు చెప్పాడు మార్గము అని. ఆ మార్గములో మనం నడిస్తే మనకు నిత్య జీవం, యుగయుగాలు కూడా దేవుని రాజ్యములో ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా నా కుటుంబాన్ని మరి రక్షించుకొని మరి దేవుడు అద్భుతంగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఈరోజు మరి దేవుని యొక్క పరిచర్యలో మరి అనేక మరి నా కుటుంబములాగా
ఈ లోకములో ఎంతోమంది అనేక కుటుంబాలు మరి హాస్పిటల్కు వెళ్ళి చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుపేదలు, అనేక దీనస్థితిలో ఉన్నటువంటి ప్రజలు, మరి ఎంతోమంది పాపములు, అసత్యములు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి ప్రజలకు దేవుడు నా యొక్క సువార్తను ప్రకటించండి, మిమ్మల్ని ఎలాగూ బ్రతికించానో, ఎలాగూ మిమ్మల్ని రక్షించానో, ఎలాగూ మిమ్మల్ని స్వస్థపరిచానో అలాగూ నేను అనేకుల జీవితాల్లో నేను కార్యం చేస్తాను చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పిన మాట విని ఆయన మా జీవితంలో చేసిన అద్భుతాలు, మరి దేవుడు చేసిన కార్యాలను చూసి లక్షలాది రూపాయల అప్పు సమస్య నుంచి విడిపించాడు, అనారోగ్య పరిస్థితి నుండి, బంధకాల నుంచి విడిపించినప్పుడు మేము దేవుని యొక్క సువార్తను అనేకులకు ప్రకటిస్తూ దేవుని యొక్క పరిచర్యలో మేము ముందుకు వెళుతున్నాం. నాన్న సువార్త పరిచర్య చేశారు. నేను ఆ పూర్తి కాలం ప్రభు పరిచర్యలో నేను గత 23 సంవత్సరాల నుంచి మరి వరంగల్ ప్రాంతము నుంచి పాత ఆదిలాబాద్ డిస్టిక్ మరి దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు అనేక మరి ప్రజలను, మరి బంధకాల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి ప్రజలను, అనేక మరి డాక్టర్స్ కూడా పట్టనటువంటి వ్యక్తులను దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు అనేక పక్షవాయువు కలిగిన వారిని, చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారిని మరి దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా వివాహమై గొడ్రాళ్ళుగా మిగిలినటువంటి వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అనేకులకు తను అద్భుతం చేసి గర్భఫలాలను వేయడం, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, మరి అనేకమైన క్యాన్సర్, అనేకమైనటువంటి చేతబడి శక్తుల చేత, అనేకమైన రోగాల చేత పీడించబడుతున్న ప్రజలు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు ఆయన నేటికి మరి తన యొక్క మరి ఆ సేవలో మమ్మలను వాడుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరి దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు, మరి విడిపించి స్వస్థపరిచాడు, మమ్మల్ని దీవించాడు, లక్షలాది రూపాయల అప్పు సమస్య నుంచి విడిపించాడు. ఈరోజు నా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచాడు. కనుక మరి దేవుని కృప వలన మరి అనేక ప్రాంతాల్లో మరి దేవుని సేవలు, అనేక గ్రామాలలో మరి అనేక ప్రాంతాల నుంచి దేవుని సన్నిధికి ప్రజలు వస్తున్నారు, ప్రజలు రక్షించబడుతున్నారు. ప్రజల జీవితాల్లో దేవుడు అద్భుతాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి 5 స్థలాల్లో ఆరాధన జరుగుతూ ఉంది. మరి దేవుడు ఈ విధంగా నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ